మొదటి పరిశుద్ధ దినములో మనము దేవుని సన్నిధిలో దేవుని పాదముల దగ్గర ఉన్నాం. ప్రియులారా, ప్రతి వారు కోరుకునేది ఏంటంటే, దేవుడు నన్ను నా కుటుంబాన్ని బహుగా దీవించాలా, ఆశీర్వదించాలా, క్షేమాన్ని ఇవ్వాలి, కాపుదలనివ్వాలి అని కోరుకుంటాం. ప్రియులారా, నిజమే, దేవుడు తప్పకుండా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. మనము కూడా ఆ విధంగా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని మాట మనము వినాలా, దేవుని బిడ్డలుగా చేయబడాలా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా మనము జీవించినట్లయితే దేవుడు మనలను దీవించే దేవుడు, దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దీవెనలు ఆశీర్వాదాలు మనకి అనుగ్రహింపచేయాలని ఆయన ఆశతో మనందరి వైపు కూడా చూస్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఏం చేయాలి? మన పితరులైనటువంటి వారు ఏ విధంగా ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నారు మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుని మాటలను విందాం, దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం. ఈ 2014 సంవత్సరంలో దేవుడు నీకు ఎన్నంతలుగా దీవెనలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావు. నువ్వు సహజంగా కోరుకోవాలంటే ఎన్ని రకాల దీవెనలు కావాలని మనం ఆశపడతాం. ఎన్ని విధాములుగా దేవుని వాక్యంలో చూసినట్లయితే 100 దంతలుగా నేను దీవించబడాలనుకుంటాం మనం కదా. అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. లేదులే, కొద్దిగా దీవించబడితే చాలులే, కొంచెం ఇస్తే చాలులే అనుకుంటామా? అనుకోం. ప్రియులారా, దేవుడు కూడా ప్రతి వారిని కూడా ఎట్లా దీవించాలనుకుంటాడంటే 100 దంతలుగా దీవించాలనుకుంటాడు. 100 దంతలుగా దీవించాలనుకుంటాడు. ఆ దీవెనలు నీవు నేను మనమందరం కూడా 2014 సంవత్సరంలో 2014 సంవత్సరంలో మనమందరం కూడా పొందుకోవాలని ఆశపడుచున్నటువంటి దేవాది దేవుడు. ఆ దీవెనలు పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఇది నాన్న ప్రత్యేకంగా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్దాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకుని గురించి మనకు తెలుసు. ఎవరు ఇస్సాకు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎవరి కుమారుడు ఇస్సాకు? అబ్రహాము కుమారుడు. ఈ అబ్రహాము కుమారుడికి ఇస్సాకు లేక పుట్టిన లోకాల పుత్రుడై ఉంటున్నాడు. వృద్ధాప్యములో పుట్టినటువంటి కుమారుడై ఉంటున్నాడు. వృద్ధాప్యములో పుట్టి ఆయనకు ఎంతో ప్రేమ పుట్టించినటువంటి కుమారుడై ఉంటున్నాడు. దేవుని కృపావరముతో పుట్టినటువంటి కుమారుడై ఉంటున్నాడు. దేవుని వాగ్దానముతో పుట్టినటువంటి కుమారుడై ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఏ సంవత్సరమున? ఆ సంవత్సరమున, విత్తనము వేసినటువంటి సంవత్సరమున, ఆ సంవత్సరమున 100 ఏం చేశాడట? ఫలము అంటే 100 దీవించబడ్డాడు అనమాట. 100 ఆశీర్వదించబడ్డాడు అనమాట. కాబట్టి 2014 సంవత్సరంలో ప్రియులారా, సియోనులో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీవు 100 నీవు దీవించబడాలా, నువ్వు 100 నీవు ఆశీర్వదించబడాలా. ఎందుకంటే ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడంటే ఆయన
చూడండి, అక్కడ 12వ వచనం మళ్ళా చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు? ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఇస్సాకును ఎందుకు ఆశీర్వదించాడని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇస్సాకు అబ్రహాముకి ఏ వయసులో పుట్టాడు? 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు పుట్టినటువంటి లేక పెట్టినటువంటి కుమారుడు. ఆ కుమారుడు చూసినట్లయితే పెరిగి పెద్దవాడైన తర్వాత అబ్రహాముకి గొప్ప టెస్ట్ పెట్టాడు ఆయన. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, చూడండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనంలో చదవండి. 2వ వచనం చదువుదాం. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు ప్రియులారా. అంటే ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యాడంటే ఇస్సాకు ఎలాంటి వాడు? ఒకవేళ నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు ఇది నాన్న ప్రత్యేకంగా. ఒకవేళ నీ ముందు నిలబడతాడు అనుకోండి దేవుడు, ఓ నా కుమారుడా, నా కుమార్తె అని నీ ముందు నిలబడతాడు అనుకోండి. నువ్వు ఎలాంటి వ్యక్తివైతే నీ ముందు నిలబడతాడు దేవుడు. ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారి ముందు నిలబడతాడు దేవుడు, ఎలాంటి మనుషుల దగ్గరికి వెళతాడు దేవుడు అని మనం ఆలోచన చేయాలా. ఇక్కడ 26వ అధ్యాయంలో అక్కడ 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమాయడట. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము కూడా ప్రత్యక్షమైనటువంటి దేవాది దేవుడు, ఆయనను పిలిచినటువంటి దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడికి కూడా ప్రత్యక్షమైనట్టుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. అక్కడ ప్రత్యక్షమై ఆయన చెబుతున్నాడు ఏంటంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మొదటిగా చెప్పిన మాట ఏంటంటే, నీవు దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీకు మేలు జరగాలంటే, నీకు ఉపకారాలు జరగాలంటే, నీకు క్షేమము కావాలంటే, నీకు కాపుదల కావాలంటే, నీ కృపాక్షేమములు కావాలంటే దేవుడు చెప్పినటువంటి మాట నీవు వినాలా. అయ్యగారు చెప్పిన మాట కాదు, లేదంటే ఇంకొక మాట కాదు, కానీ దేవాది దేవుడే ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యి ఆయనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? ఐగుప్తు దేశం అంటే ఏంటి? ఐగుప్తు దేశం అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశం అనగా పాపానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశం అనగా బంధింపబడినటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశం అనగా చీకటికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశం అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశం అనగా విగ్రహారాధనకి సాదృశ్యంగా ఉంది. అందుచేతనే అది దేవునికి విరోధమైనటువంటిది, దేవునికి అయిష్టమైనటువంటిది. దేవుని మాట వినేటటువంటి ప్రజలు వాళ్ళు కాదు, దేవుని చిత్తాన్ని ఎరిగేటటువంటి వారు అసలే కాదు. అందుచేతనే నువ్వు ఐగుప్తు దేశములోనికి నీవు వెళ్ళవద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2014వ సంవత్సరంలో దేవుడు నీతో కూడా హెచ్చరిక చేసేది ఏంటంటే, నువ్వు లోకములోనికి వెళ్ళకు. లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలా, దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా ఉండాలా,
దేవుని కుమారుడిగా ఉండాలా, దేవుని కుమార్తెగా ఉండాలా, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని మాట వినే వ్యక్తిగా నీవు ఉండాలా. నీవు మాత్రమే కాదు కానీ నీ కుటుంబం అంతా దేవుని మాట వినేటట్టుగా ఉండాలా. నీ బిడ్డలు దేవుని మాట వినేటట్టుగా ఉండాలా. నీ భార్య దేవుని మాట వినేటట్టుగా ఉండాలా. నీ భర్త దేవుని మాట వినేటట్టుగా ఉండాలా. ఈ దినాల్లో చూసినట్లయితే భార్య మాట భర్త వినటలేదు, భర్త మాట భార్య వినటలేదు, భార్య మాట భర్త వినటలేదు. వారిరువురు కూడా బిడ్డలు వినటలేదు. వీరందరూ కలిసి దేవుని మాట వినటలేదు ప్రియులారా. అందుగురించే శాపాలన్నీ, అనారోగ్యాలన్నీ, బలహీనతలన్నీ వారికిని వారి కుటుంబాల మీదకిని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నాకు బహుగా స్నేహితుడైనటువంటి వ్యక్తి ఈ దినాన కొంతకాలం ముందు మీకు చెప్పాను. ఒక దినాన తన ఇంటికి వెళితే దేవుని మాటలు చెప్తే దేవుని మాటలు నాకు చెప్పవద్దన్నాడు ప్రియులారా. చెప్పవద్దన్నాడు. భార్యను తల చితక కొడతాను అన్నాడు. అయినను నేను కోపగించుకోకుండా ప్రార్థన చేయవద్దంటే తిరిగి అమ్మగారు నేను వచ్చేసాం. అమ్మగారి దినాన్ని ఎందుకు రాలేదో మీకు చెప్తాను. ఆ వచ్చేసినటువంటి తరుణంలో వచ్చేసిన తర్వాత మేము అమెరికా వెళ్ళాం. అమెరికా వెళ్ళొచ్చే వరకు వెళ్ళిన కొద్ది రోజులకి వచ్చిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఏ వ్యక్తి దగ్గరికి అయితే మేము వెళ్ళి వచ్చామో దేవుని గురించి చెప్పొద్దని అని చెప్పాడో ఆ వ్యక్తికి లంగ్స్ క్యాన్సర్ అని డాక్టర్స్ చెప్పారట. అతను ఎంతో ప్రియముగా నాతో స్నేహంగా చిన్నతనం నుండి, అంటే తనం నుండి కాదు కానీ ఆదిలాబాద్లో మరి కొన్ని సంవత్సరాలు దగ్గర ఒక 30 years స్నేహితుడిగా నాతో ఉండేవాడు. ఎన్నిసార్లు చెప్పిన దేవుని మాట వినేవాడు కాదు ప్రియులారా, విననటువంటి వాడు. ఆ ఫోన్ చేసి ఆ వ్యక్తి నాకు ఈ విధంగా లంగ్స్ క్యాన్సర్ అంటున్నారు అన్నాడు. సరే మంచిది, లంగ్స్ క్యాన్సర్ అయితే ఏం చేయమన్నావు? వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయమని చెప్పలేదు, నేను ప్రార్థన చేస్తానని అడగలేదు ప్రియులారా. వచ్చేసాం. తిరిగి వచ్చేసిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు ఈ రాత్రి నిద్రలోనే తన ప్రాణము పోయిందట. ఎంత గొప్ప విచిత్రమైనటువంటి సంగతో చూడండి ప్రజలారా. భయంకరమైనటువంటి దినాలు, దుర్దినాలు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాట తను వినలేదు ప్రియులారా. ఎంతో కాలము నుండి నేను రక్షింప చేసినటువంటి కొంతమంది సేవకులు ఉన్నారు. వారు ఆదిలాబాద్ ప్రాంతంలో కొంతమంది సేవ చేస్తూ ఉన్నారు. వారు అంటున్నారు, ఎన్నోసార్లు తనకి సువార్త చెప్పామయ్యా, అయినా కానీ దేవుడంటేనే అసహించుకునేవాడు, దేవుడంటేనే తిట్టేవాడు, భయంకరంగా బూతులు మాట్లాడేవాడు అని చెప్పేవాళ్ళు ప్రియులారా. నేను కూడా ప్రయత్నం చేశాను. మధ్యలో జరిగిన పరిణామం ఏంటో తెలుసా? తన కుమారుని పోగొట్టుకున్నాడు. యవ్వన కుమారుడు, 18 సంవత్సరాల వయసు. ఈతకని హైదరాబాదులో ఒక చెరువుకి వెళితే ఆ ఈత రాక తన ఫ్రెండ్సే తన మీద ఉన్నటువంటి ద్వేషం చేత ఆ నీళ్లలో ముంచేశారు. అతను కూడా చనిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే ఎన్నోసార్లు దేవుని గురించి చెప్తుంటే వినలేదు ప్రియులారా. వినకపోవటం వలన తన కుటుంబం మీదకి, తన మీదకి మరణ శాసనం వచ్చింది. నిజమే ప్రియులారా, ఐగుప్తు దేశములో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఐగుప్తు రాజు విన్నాడు కానీ ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు. దేవుని మాటను వినలేదు. దేవుని మాట పెడచవుని పెట్టాడు ప్రియులారా. దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని బిడ్డల మీద కక్ష పెంచుకున్నాడు. వారిని సంహరించాలనుకున్నాడు, వారిని పాడు చేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు తననే పాడు చేసి ఎర్ర సముద్రములో ముంచి వేసినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే రోషము కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దహించు అగ్ని అయ్యున్నాడు ప్రియులారా. ఈ 2014వ సంవత్సరంలో మనమందరం కూడా ఇస్సాకుకు చెప్పినటువంటి మాట నీతో చెప్తున్నాడు. ఈ దినాన్న నాతో చెప్తున్నాడు, మనందరితో చెప్తున్నాడు ప్రియులారా. ఏమని చెప్తున్నాడంటే, నేను చెప్పినటువంటి మాట నువ్వు వినాలా. నువ్వు ఐగుప్తు దేశమునకు వెళ్ళవద్దు.
దేవునికి విరోధమైనటువంటిది నీవు ఈ 2014వ సంవత్సరంలో నీవు చేయవద్దని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మాటలు విను. నువ్వు ఎక్కడైనా నువ్వు పంట వేసినా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీకును నీ కుటుంబానికి 100 దీవెనలు ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. అందుచేతనే ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, అందుచేతనైతే పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది. అన్నయ్య సూర్యనారాయణ రెడ్డి మెదలట్లేదు అన్నయ్య అంది. అమ్మా ఏం చేస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా, తర్వాత చూద్దామన్నాను. తర్వాత 5 నిమిషాలకే ప్రాణం పోయిందని ఫోన్ చేశారు. ఎవరూ లేరు తనకి, మీరే రావాలని ప్రాధేయపడుతూ ఉంది భార్య, ఏడుస్తూ ఉంది. 2 కుమార్తెలు ఉన్నారు. సరే నేను కారెక్కి దానికంటే ముందు నాకు దేవుని పరిచర్య ముఖ్యం, దేవుని పని ముఖ్యం అని నేను ఇక్కడికి వచ్చి పాస్టమ్మ గారితో చెప్పి కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళటం జరిగింది. పాస్టమ్మ గారు అక్కడే ఉన్నట్టున్నారు, అక్కడ సహాయం చేస్తూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుని మాట వినేవారిగా నీవును, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఉండాలి. ఆ దినాన్నే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు, క్షేమమిస్తాడు, కాపుదలనిస్తాడు, కృపాక్షేమములు ఇస్తాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రోగము ఏది కూడా నీకు అంటకుండా కాచి కాపాడేటటువంటి దేవాది దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడా కాదు, ఆయన మారే దేవుడా కాదు. ఇప్పుడే విన్నాం, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన మారనటువంటి దేవుడు. నిన్ను దీవిస్తానంటే దీవిస్తాడు ఆయన మాట వింటే, నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు ఆయన మాట వింటే. ఆయన మాట వింటే నీ కుటుంబము 100 ఆశీర్వదించబడుతుంది. ఆ ఆశీర్వాదం ఎంతో శ్రేష్టమైనటువంటిది, ఆ ఆశీర్వాదం ఎంతో గొప్పది, ఆ ఆశీర్వాదం ఎంతో ఉన్నతమైనటువంటిది. అందుచేతనే దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరివాసమై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను చెప్పినటువంటి ఈ దేశములో పరదేశిగా ఉండు, నువ్వు పరవశంగా ఉండు. వేరే దేశమైనప్పటికీ నీవిక్కడుండు. నీవిక్కడ ఉన్నట్లయితే నేను నీకు నేనేం చేస్తానంటున్నాడు? తోడుగా ఉంటానంటున్నాడు. ముందుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. తర్వాత ముందేమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు ఈ 2014 సంవత్సరంలో మనందరికి ఎట్లా ఉండాలా? తోడుగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీడగా ఉండాలా, మనకి ముందు వెనుకల ఆవరించి ఉండాలా, కృపాక్షేమములు ఇచ్చి నడిపించాలా, కరుణా కటాక్షాలు ఇచ్చి నడిపించాలా. మనకి తోడుగా ఉంటే చాలు. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు తోడుగా ఉండేటటువంటి దేవుడు, నీ కుటుంబానికి తోడుగా ఉండేటటువంటి దేవుడు, నీ బిడ్డలకు తోడుగా ఉండేటటువంటి దేవుడు, సియోనులో ఉన్నటువంటి ప్రతి వారికి తోడుగా ఉండేటటువంటి దేవుడు. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎక్కడున్నప్పటికీ, ఏ దేశమైనప్పటికీ, ఏ ప్రాంతమైనప్పటికీ నువ్వు దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే ఆ దేవుడే నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములో ఒక మాట ఉంది, చదువుదాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. చూడండి, అక్కడ ఉంటుంది ఒక మాట. గర్భవతి అయి కుమారుని కనును. ఏం పేరంట ఆయనకు? ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరేంటంట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు ఏంటంటే ఏంటి? దాని కింద ఉంది అర్థం, చూడండి. రక్షకుడా కాదు, కింద ఉంది, కింద కొటేషన్ చూడండి. అక్కడ దేవుడు మనకు తోడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇమ్మానుయేలట ఆయన ఇమ్మానుయేలు అయ్యుండి మనకి ఏ విధంగా ఉండాలా? తోడుగా ఉండాలా.
తోడుగా ఉండాలి. ఇమ్మానుయేలు రెక్కలట ఎట్లా ఉన్నాయట? ఆయన ఇమ్మానుయేలు అంటున్నాడు. ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. నీకు తోడుగా ఉండాలా, నాకు తోడుగా ఉండాలా. మనం పాట రాసాం కదా, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు దేవా అని పాట రాయటం జరిగింది. ప్రియులారా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి దినము, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నీకు తోడు నీడగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ 2014 సంవత్సరంలో నీకు, నీ కుటుంబానికి ముందుగా తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. అబ్రహాముకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. ఇస్సాకుకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. యాకోబుకు తోడుగా ఉండి ఆశీర్వదించినటువంటి దేవుడు. యోసేపుకు తోడుగా ఉండి గొప్ప రాజుగా చేసినటువంటి దేవుడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యలో ఉన్నాడు. ఈనాడు కూడా నీతో వాగ్దానం చేస్తున్నాడు. 2014 సంవత్సరంలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇజ్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్తున్నటువంటి దేవుడు వారికి ఏ విధంగా ఉన్నాడంటే వారికి తోడుగా ఉన్నాడు. ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎట్లా తోడుగా ఉన్నాడు? పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఆ దేవుడే నీకు 2014 సంవత్సరంలో తోడుగా నీడగా ఉండి నిన్ను 100 దంతులుగా దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుడు దీవించబడాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుడు నీకు దీవించి 100 దీవెన పొందాలంటే ఇమ్మానుయేలు రెక్కల కింద మనము కాచి కాపాడుతున్న దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని. యెషయా గ్రంథములో 8వ అధ్యాయములో 8వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అది కుతుకుల లోతగును. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలును పక్షి తన రెక్కలను విప్పునప్పటి వలె తాన రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించను. ఎవరి రెక్కలు చెప్పాలి? ఎవరి రెక్కలు? ఇమ్మానుయేలు అనగా ఎవరు? దేవుడు. దేవుని రెక్కలట ఎట్లా ఆవరించున్నాయట చెప్పాలి, చదువుకున్నాం. దేశ వైశాల్యము. దేశం ఎంత ఉందో, ఎంత దూరం ఉందో, ఎంత పొడవుందో, ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతోని దేవుని రెక్కలట ఆ వ్యాపించి ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీవించి ఆశీర్వదించే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా మాట వినాలా. నువ్వు ఐగుప్తు దేశములోనికి పోవద్దు, ఈ లోకములోనికి పోవద్దు, లోకాశల వైపుకి నువ్వు పోవద్దు. లోకములో ఉన్నదంతా నేత్రాశ, జీవపుడంబము. అది నీ తండ్రి వలన కలిగినది కాదు, అది దేవునికి విరోధమైనటువంటిదని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజమే. లోకం వైపు నీవు చూడకూడదు. ఈ 2014 సంవత్సరంలో భయంకరమైనటువంటి దినాలు, దుర్దినాలు. ఈ దినాల్లో నువ్వు దేవుని మాట వింటే ఆ ఇమ్మానుయేలు రెక్కల కింద దాయపడతావు. దేవుని మాట వింటే ఆయన దాగుచోటి నిన్ను దాస్తాడు. దేవుని మాట వింటే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వింటే ఐగుప్తు దేశములో వచ్చినటువంటి ఏ తెగులు కూడా నీ ఇంటికి కానీ, నీ గృహానికి కానీ, నీ బిడ్డలకు కానీ, నీ సంతానానికి కానీ రానియకుండా నిన్ను కాచి కాపాడేటువంటి దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో 2014 సంవత్సరంలో నువ్వు నా మాట వింటావా? నా మాట వింటే నువ్వు బహుగా దీవించబడతావు. బహుగా అంటే ఎంతగా? 100 దంతులుగా దీవించబడతావు, 100 దంతులుగా ఆశీర్వదించబడతావు అని చెప్తున్నటువంటి దేవుని మాట ఈ 2014లో విందామా? ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, చూడండి, అక్కడ ఆయన అంటున్నాడు 3వ వచనంలో, ఈ దేశంలో పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించను. ఏలయనగా
ఏలయనగా నీకును నీ సంతానమునకు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకుకు ఒక్కడికి మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఇస్సాకుకి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట ఏంటంటే నీకు తోడుగా ఉంటానంటున్నాడు. రెండో మాట ఏంటంటే ఆశీర్వదిస్తానంటున్నాడు. మూడో మాట ఏంటంటే నీకొక్కడికి మాత్రమే కాదు, నీకును నీ సంతానమునకును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకొక్కడికే కాదు దేవుని దీవెనిచ్చేది, నీకును నీ ఇంటి వారికిని, నీకును నీ సంతానమునకు. నీ సంతానము నీవు దేవుని మాట వినాలా, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవుడు చెప్పినట్లుగా చేస్తే నీకు మేలు జరుగుతుంది, నీకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుని మాట సత్యమైనటువంటిది, మార్పు లేనటువంటిది, మారనటువంటిది, అది యుగ యుగాలు కూడా నిలిచేటటువంటిది. బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి మాటలు ఒక ఒత్తైనను, ఒక సున్నా అయినను, ఒక పొల్లైనను తప్పిపోవడానికి వీలు లేదు. ఆకాశమును భూమిని గతించిపోవునేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా దానిలో తప్పిపోవడానికి వీలు లేదని చెప్పినటువంటి దేవాది దేవుడు ఈ దినాన ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు విందామా? ఆయన మాటలు విని ఆయన ప్రకారం నడుచుకుందామా? ఆయన మాటలు విని గుర్తెరుగుదామా? ఆయన కృపలో సాగిపోదామా? ఆయన మాటలు విని ఆయన తోడును మనం తెచ్చుకుందామా? ప్రభువా, ఈ దినాన ప్రత్యేకంగా నాయన 2014 సంవత్సరంలో నాకు తోడుగా ఉండాలి ప్రభు. నీవు నాకొక్కడికి మాత్రమే కాదు నాయన, నా కుటుంబానికి తోడుగా ఉండాలి, నా బిడ్డలకు తోడుగా ఉండాలా, నా బిడ్డలకు తోడుగా ఉండాలి ప్రభువా. అయ్యా, నువ్వు తోడుగా ఉంటే నాయన నీ రెక్కల కింద మాకు కాపుదల నాయన, నీ రెక్కల కింద మాకు దీవెన నాయన, మీ రెక్కల కింద మాకు ఆశీర్వాదము నాయన, మీ రెక్కల కింద మాకు క్షేమము ప్రభువా, మీ రెక్కల కింద ప్రభువా కృపా క్షేమములు ఉంటాయి ప్రభువా. అందుచేతనే 2014 సంవత్సరంలో ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ దుర్దినాల్లో ప్రభువా నీ రెక్కల కింద మమ్మలను కాచి కాపాడు నాయన. ఇమ్మానుయేలుగా మా కుటుంబాలకి తోడుగా ఉండు నాయన. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఆయన మనతో ఉంటే అంతే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడట ఇట్లా అడుగుతా ఉన్నాడట, ప్రభువా కృపావరాలు దయచేయి నాయన, అనేకమైనటువంటి కృపావరాలు దయచేయి తండ్రి, స్వస్థపరిచే కృపావరం దయచేయి నాయన, పాడే కృపావరం దయచేయి నాయన, ఆరాధించే కృపావరం దయచేయి నాయన, ప్రార్థించే కృపావరం దయచేయి నాయన, స్తుతించే కృపావరం దయచేయి నాయన, బోధించే కృపావరం దయచేయి నాయన అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు ఒక దినాన్న ప్రార్థన విని ఆ దైవజనుడికి ప్రత్యక్షమయ్యాడట. ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు ఎవరికి? ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ఇట్లా ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడంట, ముందు నిలబడ్డాడట. నీకు కృపావరాలే కావాలా, లేక నేను నీతే ఉంటే చాలా అని అడిగాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి మనకి? కృపావరాలు కావాలా, దేవుడు కావాలా? దేవుడు కావాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా ఆలోచన చేశాడంట. ఈ కృపావరాలన్నిటికంటే దేవుడు నాతో ఉంటే అవన్నీ ఆయనలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి కాబట్టి అయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత, ఎంత భాగ్యమో. ఆయన ఉంటే చాలు, మనతో మన కుటుంబంలో ఉంటే చాలు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ 100 దంతులుగా ఫలము ఫలిస్తుంది ప్రియులారా. కానీ నీవు దేవుని మాట వినాలా, దేవుని మాట వినాలా. 100 దంతులుగా ఫలించాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుని మాట వినాలా. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఇస్సాకును మనము ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసినటువంటి ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి
ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. చేతులు లేవని వాళ్ళు కూడా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పని వాళ్ళందరూ చేతులు లేని వాళ్ళే. దేవుని మహిమపరచిన వాళ్ళందరూ చేతులు లేని వాళ్ళే. దేవుని గణపరచిన వాళ్ళందరూ చేతులు లేని వాళ్ళే. నువ్వు చేతులతో నువ్వు దేవుని స్తుతించకపోయినట్లయితే దేవుడు ఏమన్నాడు? ఈ ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించకపోతే, ఈ పిల్లలు దేవుని స్తుతించకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు దేవుని స్తుతిస్తాయి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు స్తుతించకపోయినా ఈ గోడలు, ఈ ఫ్యానులు, ఈ లైట్లు, ఈ కెమెరా, ఇక్కడున్న మైకులు ఇవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి స్తుతిస్తుంటున్నాయి కాబట్టి అవి దీవించబడుతున్నాయి, అవి ఆశీర్వదించబడుతున్నాయి. అలాంటి దేవుడు మన మధ్యలో ఉండి నీకు నాకు వాగ్దానం చేస్తుంటే దేవుణ్ణి స్తుతించలేక మౌనంగా ఉండి నోరు మూసుకుని ఉండి రెండు చేతులు లేనటువంటి వారుగా కూర్చుంటే దేవుడు సంతోషించే దేవుడా, దీవించే దేవుడా, ఆశీర్వదించే దేవుడా? ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రభువుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, ఇస్సాకు ఆ సంవత్సరమున పంట వేసి నూరంతలుగా ఫలము పొందెను. నూరంతలుగా ఫలము పొందెను. ఈ 2014 సంవత్సరంలో నేను మిగుస్తున్నాను. 2వ చాప్టర్ వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఆయన నూరంతలుగా ఫలము పొందినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. 2014 సంవత్సరంలో నీ కుటుంబము, నీ బిడ్డలు 100దంతలుగా ఫలం పొందాలా? వారు చదువుతున్నారా? 100దంతలుగా వారు దీవించబడాలా? అత్యధికమైన విజయాలు యేసుక్రీస్తులో పొందుకోవాలా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగంలో 100దంతలుగా దేవుడు నీకు ఆశీర్వదించి ఆయన తోడు నీడగా ఉండి నడిపించాలా? నువ్వు చేతి పని చేస్తున్నావా? 100దంతలుగా చేతి నిండా పని కలగ చేసి నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించాలా? ఒకవేళ వివాహం కాలినటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకుంటే గర్భఫలాలు లేనటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకుంటే అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఈ దినాన్నే నువ్వు దేవుని మాట విను. దేవుని మాట విన్నట్లయితే నీ రోగాలన్నిటినీ తీసివేస్తాడు, నీ బాధలన్నిటినీ తీసివేస్తాడు, నీ వేదనలన్నిటినీ తీసివేస్తాడు, నీ కష్టాలన్నిటినీ తీసివేస్తాడు, నీ ఇరుకులన్నిటినీ తీసివేస్తాడు, నీ ఇబ్బందులన్నిటినీ తీసివేసి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన తన రెక్కల కింద నిన్ను కాచి కాపాడుతాడు. ఇమ్మానుయేలుగా నీకు ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. ఆయన తోడు, ఆయన నీడ మనకు అవసరమైనది. ఆయన నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, కృపాక్షేమములు ఇస్తాడు, సంతోష ఆనందములు ఇస్తాడు. ఈ భయంకర దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుని మాట విన్నట్లయితే ఆయన ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏలయనగా నీకును నీ సంతానముకును ఈ దేశములన్నీ ఇస్తానంటున్నాడు. ఏ దేశములన్నీ? ఈ దేశములన్నీ నీకు ఇస్తానంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఇస్సాకుతో. సాతాను కూడా ఆ మాట అంది. ఎవరితో అంది ఆ మాట? సాతాను దేవుని తీసుకెళ్ళి ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి 1 నిమిషంలో రెప్పపడినంతా చూపించిందంట. ఇదిగో ఈ దేశములన్నీ ఎవరి అంట? ఈ దేశములన్నీ నావే. ఈ దేశములన్నీ కూడా నేను నీకు ఇస్తాను. ఒక్కసారి నీవు నాకు నమస్కారం చేయంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేశములన్నీ ఎవరి అంట? ఈ దేశాలన్నీ ఎవరి? ఈ దేశములన్నీ దేవునివే. దేవునివైతే సాతానుడు పాడు చేసి వాటి వారిగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు ప్రజలుగా చేసుకున్నాడు, వాడు జనంగా చేసుకున్నారు. వాటిలో నుండి నీవు బయటికి వచ్చి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా చేయబడి దేవుని మాట విన్నట్లయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇస్సాకుతో అంటున్నాడు, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి ఈ దేశములన్నీ కూడా నీకు ఇస్తానంటున్నాడు. ఈ దేశములన్నీ నీకు ఇవ్వాలంటే నీవు నేను ఏం చేయాలా? ముందు ఈ దేశములన్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనకి ఆయన తోడుగా ఉంటే చాలు, ఆయన దీవిస్తే చాలు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రోగాలు ఏవి కూడా మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు రాకుండా ఉంటే అంతే చాలు. ఈ దేశములన్నీ మనకి ఇచ్చినట్టే. అంత ధన్యత, ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇది 2వ వర్తమానం
వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో వంచి. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 2014 సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినములో మమ్మల్ని నుంచి మీ నామాన్ని స్తుతించే భాగ్యము, ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది నశించిపోయారు. అయినా నీ ఉచితమైన కృపచేత మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ కృపలో భద్రపరిచి ఈ దినాన్ని చూడటానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా, ఇజ్రాయేలీల దేవుడుగా, మాకు చాలినటువంటి దేవుడుగా మాకు దొరికి మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు. ఈ దినం ప్రత్యేకముగా ఇస్సాకుకు ప్రత్యక్షమై ప్రవ్వా మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రములు ప్రవ్వా. అవును నాయన, నీకు వందనాలు అయా, నీకు స్తోత్రములు. ఇస్సాకు ఆ సంవత్సరమందు విత్తనము విత్తిన వాడై 100 దంతులుగా ఫలము పొందెను అని చెప్పిన మాటల కొరకు స్తోత్రాలు. అవును ప్రవ్వా, మేము కూడా ఈ 2014 సంవత్సరములో మా కుటుంబాలన్నీ కూడా ప్రభా 100 దంతులుగా నాయన దీవించబడటానికి, 100 దంతులుగా నాయన ఆశీర్వదించబడటానికి నీ కృప కలిగినటువంటి రెక్కల చాటున మమ్మల్ని దాయండి ప్రవ్వా, మమ్మల్ని కాయండి అయ్యా. స్తోత్రములు. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు. ఇమ్మానుయేలు రెక్కలు ప్రభా ప్రపంచమంతా వ్యాపించినట్లుగా ప్రభా అయా, నీ రెక్కలు ప్రపంచమంతా వ్యాపించి ఆ రెక్కల నీడన మమ్మలను దాస్తూ కాస్తున్నందుకు స్తోత్రములు. ఈ లోకములో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కూడా ప్రభా, ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి రోగములు ఏవి కూడా మాకును మా కుటుంబాలకును మా బిడ్డలకును రాకుండా నీ కంచెను వేసి మీరు మాకు తోడుగా ఉండి మాకు నీడగా ఉండి ప్రభా 100 దంతులుగా ఆశీర్వదించబడిలాగిన నీ కృప చూపించండి ప్రభా. ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దానము మాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రములు. ఆ వాగ్దానాల ప్రకారముగా నేనును నా కుటుంబమును నా బిడ్డలను ప్రభా, నా సమస్తమును ప్రభా మీ మాట విని లోకము వైపును లోకాశల వైపును చూడకుండా ప్రభా మీ వైపు చూచు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపింపచేసి మీరే మమ్మలను దీవించి ఆశీర్వదించి మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని ఆది నుండి అంతం వరకు ఆధిపక్షం వహించినందుకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఏ ఆశ కలిగి వచ్చారో ఆ బిడ్డలందరూ కూడా నీ మాట వినేటట్టుగా చేయి నాయన, మీ చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా చేయండి నాయన. ఈ సంవత్సరం దీవించబడేవారిగా ఆశీర్వదించబడేవారిగా చేయండి దేవా. నీకే స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఓదార్పు కలుగ చేయండి. ఒక తల్లిగా తండ్రిగా ఓదార్చే దేవుడవు నీవే కాబట్టి నీ కృప ఆ కుటుంబం పైన ఉంచండి అయా. మిగిలిన వారైనా రక్షింపబడటానికి ద్వారం తెరువు నాయన. నీకు వందనాలు. క్షమించండి, వారిని క్షమించండి ప్రభా. దేవా నీకే వందనాలు. ఇక్కడ చేరి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ కృప నాతో మాతో ఉండాలి నాయన. మీరు మాకు తోడుగా ఉండాలి నాయన, మాకు నీడగా ఉండాలి నాయన. పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండాలయ్యా. మా గృహంలో ప్రభా, మా గృహాల్లో మీరుండాలి ప్రభా. మీ మందసం ఉండాలి ప్రభా. మీ మందసం ఉంటే మీరుంటే ప్రభా మాకు దీవెనకరము, మాకు ఆశీర్వాదకరము, మాకు క్షేమము, మాకు కాపుదల, మాకు సంతోషము, మాకు సమాధానము, మాకు నెమ్మది, మాకు సంతోషము, ఆనందము నాయన కలుగుతుంది. కాబట్టి మీరు మాకు తోడుగా ఉండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీరు నడిపింపచేసి మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి పంపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాదికులకంతా నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెనలు, కుమారుని యొక్క యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయ్యుండి తన కృపల భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని కృప మనందరికీ సదాకాలము తోడయ్యండి. తన కృపలో భద్రపరిచి తన తోడు నీడగా ఉండి మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.